హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువై ఇంచుమించు 4 నెలలు పూర్తిగా వస్తుంది. వచ్చిన వెంటనే 7,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, సూపర్ 6 హామీలు అమలు చేస్తాం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, తల్లులకు అమ్మకు వందనం, అదే పేరు పెట్టిరు కదా, పంగనామాలు పెట్టిన తర్వాత సంగతి. కానీ వీటన్నిటికంటే ముందు ఎన్నికల సమయంలో మరీ ఊదరగొట్టింది ఏంటంటే నిత్యావసర సరుకుల ధరల పెంపుకు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు, కరెంటు ఛార్జీలకు, లిక్కర్ రేట్లకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారణం. ఈ రేట్లను తగ్గించడానికి ఒక ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి రేట్లు పెరగకుండా చూస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ నిన్న ఒక అద్భుతం జరిగింది అనమాట. సూపర్ 6 హామీలు సంగతి దేవుడేది. కానీ ఆయిల్ రేట్లు, చికెన్ రేట్లు, మందు రేట్లు, అన్ని రేట్లు ఒకేసారి పెంచే ప్రోగ్రామ్ కు తెరదీసింది అనమాట ఈ కూటమి సర్కార్. దాంతో ఇట్లా మీమ్స్ పడుతున్నాయి అనమాట. ఉల్లిపాయలు కేజీ 80 రూపాయలు, వెల్లుల్లి పావు కేజీ 105, అంటే కేజీ ఎంత 420 రూపాయలు అన్నట్టు. టమోటా కేజీ 50, బెండకాయ 60, కొత్తిమీర కట్ట 55 రూపాయలు, కేజీ చికెన్ 290, వంట నూనెలు 129. 3 నెలల్లో ఇంత రిచ్ అవుతామని అస్సలు అనుకోలేదు. ఇదే అనమాట కథ. ఇక ఆఖరికి నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ 10 రూపాయలంట. వాటిని అంటే కట్ చేసి 5 రూపాయలకు 2 రూపాయలు కొనుక్కోవడానికి లేదు. కొంటే ఒక నిమ్మకాయను 10 రూపాయలకే కొనాలి. ఈ స్థాయిలో రేట్లు అల్లాడిస్తా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు వచ్చిన ఈ 100 రోజుల పాలనలో ఏమేం జరగలేదు, ఏం జరిగిందనేది మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తాను. 97 రోజుల కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3,000 రాలే, గ్రామ వార్డు సచివాలయం పీకింది, మహిళా కానుక 1,500 ఇప్పటిదాకా దాని జోలి మాట్లాడుతున్నాడు ఎవడు. తర్వాత వాలంటీర్లకు 10,000 శాలరీ, అసలు వాలంటీర్ వ్యవస్థనే ఉంటాయి కదా. తర్వాత చెత్త పన్ను రోజుకు 3 నుంచి 5 రూపాయలు వసూలు చేయాలని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేశారనమాట. మెగా డిఎస్సి, ఫ్రీ శాండ్ ఎట్లా ఇస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోయింది, స్కిల్ సెన్సెస్, అమ్మకి వందనం, తల్లికి వందనం పక్కకు పోయి తల్లికి పంగనామాలు పెట్టే రోజులకు తెరదీసిండ్రు వీళ్ళు. 3 సిలిండర్లు ఎవడు మాట్లాడతలేడు. ఆరోగ్యశ్రీకి బంధు, 1 ఇయర్ రోడ్ మ్యాప్ ఏం లేదు, రైస్ వ్యాన్లు బంద్ చేసిర్రు, ఫ్రీ బస్సు ఇంకా అమల్లోకి రాలేదు, ఈవీఎం స్కాము, 100 అన్న క్యాంటీన్స్ విత్ అన్హైజిన్ ఫుడ్. అధికారంలోకి రాగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అన్న క్యాంటీన్ల షో ఆఫ్ అన్నమాట. అవి ఎంత హైజీన్గా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మొన్న ఉత్తరాంధ్రలో ఒక చోట మురికి నీళ్ళల్లో ప్లేట్లు కడుగుతున్న సందర్భాన్ని మనం చూసినాం కదా, అట్లా అనమాట. గర్ల్స్ మిస్సింగ్ కేసెస్, ఫేక్ న్యూస్ స్ప్రెడింగ్, సేఫ్టీ ఆడిట్స్ నో నీడు, సేఫ్టీ ఆడిట్స్ అవసరం లేదు. తర్వాత అచ్యుతాపురం యాక్సిడెంట్, అపోలో హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, ముచ్చుమరి ఇన్సిడెంట్ లో ఈ రోజు వరకు శవం దొరకలే, 8 లక్షల హెక్టార్స్ క్రాప్ అండ్ కల్టివేషన్ రెడ్యూస్డ్, మిల్క్ ప్రైసెస్ డౌన్ 10 రూపీస్, ఇంపాక్టెడ్ లాట్ ఆఫ్ ఫార్మర్స్ కమ్యూనిటీ. తర్వాత నో సీడ్ నో ఫెర్టిలైజర్స్. తర్వాత అన్నదాత సుఖీభవ, సాయిధరం తేజ్ ఫేక్ ట్వీట్స్, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టింది కదా అన్న సాయిధరం తేజ్ అన్న, ఎక్కడో మరి వాళ్ళే చెప్పాలి. తర్వాత ఫుడ్ పాయిజన్ ఇన్ స్కూల్స్, ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తం, నో మెడిసిన్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, గురుకుల పాఠశాల హెల్త్ ఇష్యూస్, చైల్డ్ రేప్స్, సెక్సువల్ అబ్యూజెస్ అండ్ దాని మీద నో ఎంక్వైరీ, గుడ్లవల్లూరు గర్ల్స్ ఇష్యూ, క్యాపిటల్ ఈజ్ ఫ్లోటింగ్, నీళ్ళలో వెళ్తుంది అనమాట రాజధాని. తర్వాత బుడమేరు వాగు, విజయవాడ ఫ్లడ్స్, బాబు మేడ్ డిజాస్టర్, యాక్టర్ బ్రహ్మాజీ ట్వీట్, జగనన్న రైస్ వ్యాన్స్ యూజింగ్ ఫర్ ఫ్లడ్ రెస్క్యూస్. తర్వాత 40+ డైడ్ ఇన్ ఫ్లడ్స్, 25,000 కోట్ల డెప్ట్ విత్ ఇన్ 3 months. ఇవేవి జరగకపోగా మళ్ళా రాష్ట్రం నెత్తిన 25,000 కోట్ల రూపాయల అప్పును మోపింది అనమాట ఈ కూటమి సర్కార్. తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఫీజు రియంబర్స్మెంట్, 20 లక్షల జాబులు. తర్వాత ఇక ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసే కేసులో అరెస్టులు. ఇంకొకటి మర్చిపోయింది, ఇట్లా కాదంబరి జైత్వానికి న్యాయం చేసే క్రమంలో భాగంగా 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద వేటేసింది అన్నమాట ఈ కూటమి సర్కార్. తర్వాత విజయవాడ కాంపెన్సేషన్ ఏమైందో ఎవరికి తెలియదు. సో ఇదే అనమాట కూటమి సర్కార్లో జరుగుతున్న పాలన. దీనికి చంద్రబాబు గారి అనుభవం, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర పనికి వస్తూ ఉందన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతి చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టే ఓ పెద్ద కార్యానికి, ఘనకార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే సముద్రంలో ఒక 30-40 మీటర్ల లోతు
దింపితే కనీసం స్టోర్ వచ్చి అక్కడ దాకా ఫౌండేషన్ ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. కానీ అమరావతిలో ఎంత లోతు, ఎన్ని ఫీట్ల లోతు గొయ్యి తీస్తే కానీ ఈ ఇసుక మేటలు అనేవి మరి పోతాయో లేదో నిపుణులకే అర్థం కాని పరిస్థితి అనమాట. అట్లాంటి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు మునగకుండా చూడాలంటే ఏం చేయాలంటే, అంటే ఈనాడు పేపర్లో నిన్న రాసిరు కదా, వరదల నివారణకు బాహుముఖ వ్యూహం, అమరావతి రక్షణకు పటిష్టమైన కాంక్రీట్ కట్టడం కావాలి. మనం చూసినాం కదా, విజయవాడకు ఇంచుమించు 12.5 లక్షల క్యూసెక్ల వరద వస్తే ఏం జరిగిందో, అంతకు మించిన వరద వచ్చినా సరే 15 లక్షల ప్రవాహం వచ్చినా సరే రాజధాని మునగకుండా రీటైనింగ్ వాల్ కట్టాలని వీళ్ళు సూచిస్తున్నారు అనమాట. సో ఎట్లా కడతారో, దానికి ఎన్ని పైసలు ఖర్చు పెడతారో వీళ్ళకే తెలియాలన్నమాట. ఇది కూటమి సర్కారు ప్రయారిటీ. సో మనం ఓటేసిన దానికి మన చెబుతో మనం కొట్టుకోవడం తప్పిస్తే వీళ్ళకు బుద్ధి రాదు, మనకు సోయి రాదు. ఇది లాజికల్ కంక్లూజన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.